హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుతో నూతన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు కొంచెం పని పడింది, సో అలా బయటకు వెళ్తున్నాను. అదేంటో మీకు కూడా చూపిద్దామని ఈ లాగ్ తీస్తున్నానండి. అసలు తీయాలని థాటే లేదండి. మా ఆయనగారు అన్నారు చాలా రోజులైంది కదా లాగ్ తీసి, ఒక లాగ్ ఏమైనా పెట్టు బాగుంటుంది కదా అనేసి తీసన్నమాట. చూసారా, లక్కీ షాపింగ్ మాల్కి వస్తాం. ఇక్కడ చిన్న సర్ప్రైజ్ ఉందన్నమాట. ఏంటి అంటే మా చిన్నక్కకి సీమంతం అండి. ఇక్కడ స్టాఫ్ అండి మా చిన్నక్క. సో చాలా బాగా చేశారండి సీమంతం. నేను అనుకున్నాను ఏదో చిన్న చిన్న చేస్తారేమో, స్టాఫ్ కదా ఏమంత గ్రాండ్గా చేశారులే అనుకున్నాను. బట్ చాలా బాగా చేశారండి. మీరు నమ్మరు కానీ నిజంగా లక్కీలోని క్లాత్స్ ఎంత క్వాలిటీగా ఉంటాయో మనుషులు కూడా అంతే చాలా మంచోళ్ళండి. చాలా ఈలు ఆలు అని చూడకుండా మా ఫ్యామిలీని మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకొని బాగా గ్రాండ్గా చేశారండి. అంటే అక్కడ సార్లు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిపి సీమంతం చేశారు. మా అక్కకి ఇప్పుడు 7th మంత్ అండి. మా ఇంట్లోనంటే అమ్మ వాళ్ళు చేస్తారు కదా, అది మాకు 2వ తారీఖున ఇచ్చారు డేటు. సో మా అక్కకి అక్కడ ఫస్ట్ చేశారన్నమాట. ఇప్పుడు లక్కీ షాపింగ్ మాల్లో ఫస్ట్ చేశారు. బట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి సీమంతం చూసి. ఎందుకంటే నా టైం అప్పుడు బాబుకి ఆషాఢం పడిందన్నమాట. అదే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆషాఢం వచ్చింది. సో అప్పుడు చేయకూడదు ఏదో అన్నారు మా అత్తయ్య గారు వాళ్ళు. సో అప్పుడు మేము చేసుకోలేదు. మళ్ళీ మా చిన్నక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనకు చేద్దాము అని అనుకుంటే అప్పుడు చాలా కరోనా, ఎవరు వచ్చే స్టేజ్లో కూడా లేరు. అప్పుడు ఏమీ అమ్మలే కూడా ఎక్కడైనా. అట్లీస్ట్ గాజులు పువ్వులైనా ఉండాలి కదండి. సో అలామాట, ఇది ఎలా అయినా చేసుకోవాలి అని చెప్పి నేను, మా చిన్నక్క, మా పెద్దక్క పట్టుదలమాట. అలానే మాతో పాటు ఆ షాపింగ్ మాల్ వాళ్ళందరూ కూడా ఇలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్కీ స్టాఫ్ అందరికీ కూడా, సార్లకి ఇంకా స్టాఫ్కి కూడా. పేరునంటే నాకు అంతగా పేర్లు తెలియదండి, ఎందుకంటే అంతగా తెలియదు అంతే. మరి ఇక్కడ చూసారా, మరి నేను వస్తానండి. నేను ఎప్పుడు ఎవరికి పెట్టలే కదా, అందుకే ఒక్కొక్కటి అడిగి పెడుతున్నాను అనమాట. ఇది పెట్టాలా అది పెట్టాలా అని చెప్పి. మా ఆయన గారికి వీడియో తీయమంటే వచ్చాక ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏంటంటే నీకు వీడియో తీయలేదు అని చెప్పి. అప్పుడు కొంచెం బాధపడ్డాను. బట్ వీడియోస్ చూస్తే నా వీడియో ఉంది. అందరి వీడియో కట్ చేస్తాను బట్ నా వీడియో మాత్రం పెట్టుకున్నాను. ఇంకేంటంటే ఇంకా చాలా 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 చెప్పాలనుకుంటున్నానండి. బట్ బాబు వల్ల మాకు వీడియోస్ తీయడానికి అవ్వట్లేదండి. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. లాగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి. బాబు అస్సలు తీయడానికి మాకు కేటాయించట్లేదు. మాకు టైం కూడా అసలు సరిపోవట్లేదు. సో మీరే అర్థం చేసుకోవాలి. న్యూ బోర్న్ బేబీస్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. సో మా ఆయన గారు ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని కాబట్టి వాడికి క్యారీ చేసుకొని నేను వీడియోస్ చేయాలంటే చాలా కష్టం. తను వచ్చినప్పుడు ఏదో 1-2 షార్ట్స్ చేసుకొని అవే 2 days 3 days ఉంచుకుంటాను. అది కూడా ఒక్కొక్కటి అందరికీ షేర్ అవుతుంది, ఒక్కొక్కటి వెళ్ళట్లే. బట్ ఏం చేయలేం కదా, యూట్యూబ్ అంటేనే అంత. సో అన్నీ లైక్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ హార్ట్ ఇచ్చేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వ్లాగ్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తే కూడా నన్ను కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం